హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ మణిపాల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ చంద్రమోహన్ గారు, గుండె జబ్బుల వైద్య నిపుణులు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం సార్. నమస్తే సార్, గుండె జబ్బుల గురించి వివరించండి సార్. గుండె దానికి గుండె అంటే మనకు చెప్పాలంటే చాలామంది గుండె వరకే ఆలోచిస్తారు, కానీ దాని చుట్టూ ఉన్న పొర, గుండె కండ, గుండె లోపల వాల్వ్స్ అనేవి ఉంటాయండి. గుండె మీద మళ్ళీ రక్తనాళాలు ఉంటాయి. ఇవి మెయిన్ గుండెకి సంబంధించిన విభాగాలు. దీంట్లో ఏ భాగానికైనా కానీ జబ్బు అనేది సోకచ్చు. గుండె చుట్టూ పొరకు తీసుకుంటే ఇన్ఫెక్షన్ రావచ్చు, గుండె చుట్టూ నీరు చేరొచ్చు రకరకాల కారణాల వల్ల. గుండె మీద ఉన్న రక్తనాలు బ్లాక్ అవడం వల్ల గుండె పోటు, గుండె లోపల వాల్స్ ప్రాబ్లం రావడం వల్ల వాల్స్ సరిగా మూసుకోకపోవడం, తెరుచుకోకపోవడం, దీనివల్ల ఆయాసం ఇలాంటివన్నీ వస్తుంటాయండి మెయిన్గా. సార్ సార్ అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు గుండె జబ్బుల డాక్టర్ని సంప్రదించాలి? ఇబ్బందులు మంచిగా వస్తాయండి. అంటే చాలా వరకు గుండె మనకి శరీరంలో పంప్ లాగా పనిచేస్తుంటుంది. సాధారణంగా ఊపిరితిత్తుల నుంచి గుండెకి నీరు వచ్చి, రక్తం వచ్చి అక్కడి నుంచి శరీరానికంతా కావాల్సిన ఆక్సిజన్, కావాల్సిన ఆహారం కానీ అన్నీ తీసుకెళ్తుంటుంది. ఎప్పుడైతే అది సరిగ్గా పనిచేయదో ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుపోవడం ఇలాంటివి వచ్చి ఆయాసం, ముఖ్యంగా మొదటి దశలో పడుకున్నప్పుడు ఆయాసం వస్తుంటుంది. కొంతమందికి నడుస్తుంటే ఆయాసం వస్తుంది. ఇదివరకు లేని ఇబ్బంది, కొంచెం దూరం నడవగానే నాకు ఆయాసం వస్తుందండి, ఇదివరకు లేదు అని చెప్తారు. ఆ నెక్స్ట్ స్టేజ్ తర్వాత పడుకున్న తర్వాత 1 గంట 2 గంటలు ఆగాక ఆయాసం వచ్చి లేచి కూర్చోవలసిన పరిస్థితి ఉంటుంది. అలానే వదిలేస్తే తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కూర్చున్నా కానీ ఆయాసం ఉంటుంది. ఆయాసం అనేది ఒక ఇబ్బంది అండి. రెండోది గుండెకి నొప్పి, అంటే మనకి గిల్లితే నొప్పి ఎలా వస్తుందో గుండెకి ఇబ్బంది వస్తే అక్కడ నొప్పి అనేది తెలుస్తుంటుంది మనకు. అది కూడా మొదటి దశలో కొంతమందికి నడిచినప్పుడే ఆయాసం వస్తుంది, నొప్పి అనేది తెలుస్తుంది. నెక్స్ట్ స్టేజ్లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నొప్పి వచ్చి తగ్గిపోవడం అలాంటివి జరుగుతుంటుంది. ఇంకొకటి వచ్చి దడ, కొంతమందికి సడన్గా ఉన్నట్టుండి గుండె వేగంగా కొట్టుకోవడం, లేకపోతే కాసేపు గుండె ఆగినట్టు అనిపించడం ఇలాంటివి జరుగుతుంటాయి. కొంతమంది అలా జరిగినప్పుడు కొంతమందికి కళ్ళు తిరిగి పడిపోవడం ఇవి సాధారణంగా జరుగుతాయి. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. సార్, అదేవిధంగా గుండె చుట్టూ నీరు వస్తే ఏం చేస్తారు? అసలు ఈ గుండె చుట్టూ నీరు అనేది ఎందుకు వస్తుంది? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి. గుండె చుట్టూ ఒక పొర ఉంటుంది. గుండె సరిగా పని చేయడానికి ఆ పొరలో కొంచెం ఒక 5 ml 10 ml వరకు నీరు ఉంటుంది. అది ఒక లూబ్రికెంట్ లాగా, అంటే గుండె స్మూత్గా కొట్టుకోవడానికి అది పనిచేస్తుంది. మోతాదు మించి ఉన్నప్పుడు అది గుండెని నొక్కేస్తుంది. చాలా సాధారణమైన కారణాలు వచ్చి కొంతమందికి రక్తం తక్కువైపోతుంది. రక్తం తక్కువైనప్పుడు కొంతమంది కాళ్ళు వాపు, పొట్టవాపు వస్తుంది. దాంతోపాటు గుండె చుట్టూ కూడా నీరు చేరుకుంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ సరిగ్గా పని చేయకుండా ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళలో కూడా గుండె చుట్టూ నీరు వస్తుంది. ఇన్ఫెక్షన్స్, ఆ గుండె చుట్టూ ఉన్న పొరకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా సోకితే అప్పుడు గుండె చుట్టూ నీరు వస్తుంది. అందులో చాలా ముఖ్యమైన కారణం అనేది టీబీ అండి. టీబీ అనేది ఊపిరితిత్తులకు రావచ్చు, కొంతమందికి గుండెకి కూడా వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు గుండె చుట్టూ నీరు చేరుకుపోతుంది అనమాట. అలా కొంతమందికి సడన్గా వస్తుంది, కొంతమందికి నెమ్మదిగా గుండె చుట్టూ నీరు వస్తుంది. అలాంటి వాళ్ళు అడ్జస్ట్ అవుతుంటారు. ఇబ్బందులు ఉంటాయి కానీ కొంచెం పెరగడం వల్ల ఇబ్బంది అనేది తట్టుకుంటూ నాకేం అవ్వట్లేదు అని తట్టుకుంటుంటారు. కానీ కొంతమందికి సడన్గా వచ్చేస్తుంది నీరు, ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో సడన్గా వచ్చేసి ఒక్కసారి గుండె చుట్టూ నీరు చేరుకుపోతే, కొంచెం చేరుకున్నా కానీ నొక్కేసి, అంటే గుండె పంపులాగా పనిచేస్తుంటుంది కాబట్టి అందులో నుంచి రక్తం సరిగ్గా వెళ్ళక ప్రాణాపాయన పరిస్థితి కూడా ఉంటుంది అందులో. సో ముఖ్యమైన కారణాలు వచ్చి రక్తం తక్కువ ఉండడం, థైరాయిడ్, క్యాన్సర్స్, అతి ముఖ్యమైనది వచ్చి టీబీ అండి. టీబీ. సార్, అదేవిధంగా వాల్వ్స్ అంటే ఏంటి, దానికి వచ్చే జబ్బులు ఏమిటి? వాల్వ్స్ అంటే మనకి ఇంట్లో తలుపులు ఉన్నట్టే గుండెలో 4 గదులు ఉంటాయి. ఆ గదుల్లో
మనకు ఒక గది నుంచి ఇంకో చేంబర్స్ అంటాం మనకి టెక్నికల్గా సైంటిఫిక్గా, ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్కి రక్తం వెళ్ళాలంటే ఈ వాల్స్ అంటే ఈ తలుపులు లాంటివి తెరుచుకోవడం మూసుకోవడం అనేది జరుగుతుంటుంది. వాటి ద్వారా మనకు రక్తం అనేది వెళ్తాయి. గుండె కొట్టుకున్నప్పుడు కొన్ని వాల్స్ తెరుచుకుంటాయి, కొన్ని మూసుకుంటాయి. అంటే వాటి పని ఏంటంటే రక్తం ఎంతసేపు ఒకే మార్గంలో ఒకే డైరెక్షన్లో వెళ్ళేలాగా చూడడం. మళ్ళీ ఒకసారి రక్తం ముందుకు వెళ్ళాక ఒక చేంబర్ నుంచి ఇంకో చేంబర్కి మళ్ళీ వెనక్కి రాకూడదు. కానీ ఎప్పుడైతే అవి వాల్స్ అంటాం అంటే కవాటాలు లాంటివి, మనకు తలుపులకి ఎలాగ చెదలు పట్టినప్పుడు ఏమవుద్ది, మనకి తలుపు సరిగ్గా తెరుచుకోదు, సరిగ్గా మూసుకోదు. అలాగా ఈ కవాటాలకి అలాగా ఇన్ఫెక్షన్ కానీ, ముఖ్యంగా రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం, అది సాధారణంగా చిన్న వయసులో స్టార్ట్ అవుతుంది. చాలామందికి అది అరౌండ్ 15 ఇయర్స్ నుంచి ఒక 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళకి ఇబ్బంది పెడుతుంటుంది. పెద్ద వయసులో వాళ్ళకి కాల్షియం అనేది అంటే ఒక ఉప్పు నీళ్ళ పైపులో గార కట్టుకుపోతే ఎలా ఉంటుందో అలాగా కాల్షియం అంతా డిపాజిట్ అయిపోయి వాల్స్ గట్టి పడిపోతాయి. అంటే కొన్ని జబ్బులు కాల్షియం ద్వారా వచ్చేది పెద్ద వయసులో, సుమారుగా 70 ఏళ్ళు 80 ఏళ్ళ వయసులో వస్తుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది సాధారణంగా 40-35-40 ఏళ్ళ లోపు వాళ్ళకి వస్తుంటుంది. కొంతమంది పుట్టుతో వాల్స్ సరిగా మూసుకోక ప్రొలాప్స్ అంటాం, అంటే వాల్స్ లీక్ అయిపోతుంటాయి. అంటే వాల్స్ అనేవి సరిగా తెరుచుకోకపోవచ్చు, స్టెనోసిస్ అంటాం దాన్ని, లేకపోతే సరిగా మూసుకోకపోవచ్చు, రిగర్జిటేషన్ అంటే వాల్ రక్తం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తుంది, లీక్ అవుతుంటాం అనమాట. మెయిన్గా వాటికి రుమాటిక్ హార్ట్ డిసీజ్, క్యాల్సిక్ వాల్ డిసీజ్ అని అంటామండి. మెయిన్గా రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది మోస్ట్ కామన్. సార్ అదేవిధంగా ఈ వాల్స్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి వైద్య విధానం అనేది ఏ విధంగా ఉంటుంది? జబ్బుకి అది అరికట్టడానికంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్లో మెయిన్గా ఇన్ఫెక్షన్ అండి. చాలా మందికి చిన్నప్పుడు మనకు తెలియక గొంతుకి ఇన్ఫెక్షన్ వచ్చి ఒక రకమైన స్ట్రెప్టోకోకస్ అనే క్రిములతో ఇన్ఫెక్షన్ వచ్చి అది గుండెకి సోకి వస్తుంది. అందుకే ఏదైనా అలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆ గొంతుకి ఇబ్బంది ఎందుకు వచ్చిందో చూసుకొని తగ్గించుకోవాలి. అది గుండెకి పాకినప్పుడు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత సాధారణంగా అది మిగిలిన వాల్స్ కూడా, అంటే ఒక వాల్వ్ ఎఫెక్ట్ అయినప్పుడు మిగిలిన వాల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది స్పీడ్గా జబ్బు అనేది స్పీడ్గా పెరగకుండా ఉండడానికేను మళ్ళీ ఒకసారి వచ్చిన ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తుంటే మనకి 10-15 ఏళ్లలో పాడవలసిన వాల్వ్ 2-3 ఏళ్లలో 5 ఏళ్లలో పాడైపోతుంది. అలా కాకుండా చూసుకోవడం వరకు మనం చేయగలుగుతాం. అందుకు పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. కాబట్టి ఇబ్బందులు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మనం స్కాన్లో మనకు తెలుస్తుందండి, 2D ఎకోలో మనకు తెలుస్తుంది. అది చూసి మనం ఆ రిపోర్ట్ని బట్టి చాలా వరకు పెన్సిలిన్ ఇంజెక్షన్ పెడుతుంటాం. అది కూడా మనం 20 నెలలో 21 రోజులకు ఒక్కసారి వాడాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒక రోజే కదా 2 రోజులే కదా అని చెప్పి 25 రోజులకు తీసుకోవడం, 26 రోజులకు తీసుకోవడం, ఏముందిలే అంటే అలా తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉండదండి. ఖచ్చితంగా 21 రోజులకే ఇంజెక్షన్ తీసుకోవాలి, అప్పుడే దానికి ఉపయోగం ఉంటుంది. 24 రోజులకి ఒకసారి తీసుకుంటే దానికి విలువ ఉండదు, అది వెళ్ళి వేస్ట్. కాల్ చూద్దాం సార్. హలో అమ్మా, నమస్కారం అమ్మా, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. సార్, నాకు ఎక్కువగా గుండెల్లో తడగా ఉంటుందండి. ఏదైనా చిన్న విషయం ఏదైనా వెళ్ళిపోవడం విన్నప్పుడైతే పట్టేసినట్లుగా చెప్పండి. గుండె బాగా పట్టేసి తలంతా తీసుకుపోతుంది. చెప్పండి. ఎక్కువ శాతం మాత్రం ఒక 3 years నుంచి బాగా గుండెల్లో తడండి. చూపిస్తున్నానంటే భయం, ఏం చెప్తారు? ఇదేమైనా అట్లా గుండెకి సంబంధించిన వ్యాధేనండి ఇది? మీ వయసు ఎంతండి? వయసు 40 అండి. 40 years. ఎంతసేపు ఉంటుందండి దడ మీకు? నాకు చాలా సేపు పట్టుకోవాలండి. ఏదైనా చిన్న ఏం చేస్తారు మీరు దడ వచ్చినప్పుడు? పడుకుంటారా, అలానే పని చేసుకుంటారా? పని అంటే ఒక్కో టైంలో మైండ్ రిలాక్స్ చేసుకోవడం చేస్తాను. మీరేం చేస్తారంటేనమ్మా, దడ వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఎక్కడన్నా ఈసీజీ తీసేవాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి తీయించాలండి. తీయించుకున్నాను సార్. దడ ఉన్నప్పుడు తీయించారా? తీసుకున్నాను. వచ్చినప్పుడు ఇట్లాగే తీసుకుంటే ఏం లేదమ్మా నీకు అట్లా భయపడుతున్నావు నువ్వు అంటే మా వారు చంపారండి. తీసుకున్నా నువ్వు కొంత బాధలో ఉన్నావు కదా అన్నారు.
కానీ నాకేంటంటే ఇదేదో కృషి సంబంధించింది అన్నది గట్టిగా ఉంటది. ఒకటమ్మా, మీకు దడ ఉన్నప్పుడు ఈసీజీ తీసుంటే ఆ టైంలో మీకు ఈసీజీలో ఎలాంటి ఇబ్బంది కనపడకపోతే మానసికంగా మీకు ఒత్తిడి ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. లేకపోతే థైరాయిడ్ జబ్బు ఏమైనా ఉందా అనేది చూసుకోవాలి, రక్తం తక్కువ ఏమైనా ఉందా అనేది చూసుకోవాలమ్మా. ఇవన్నీ ఏమి లేకపోతే అన్నారండి ఈసీజీలో తెలీదు, ఎక్కువ టెస్ట్ లోనే తెలుస్తుంది అంటున్నారండి. గుండె ఏదైనా ఉంటే ఈసీజీ కాదు, ఎక్కువ టెస్ట్ అయితేనే కరెక్ట్ అంటున్నారు. దడ ఉన్నప్పుడు ఈసీజీలో మనకు తెలిసిపోతుందమ్మా, దాంట్లో అనుమానం లేదు, తెలిసిపోతుంది. ఇంకా మీకు ఆయాసం కానీ ఇంకా అలాంటివి ఉంటే అప్పుడు అవసరం పడితే మేము ఎక్కువ టెస్ట్ చేస్తాము. లేకపోతే దడ అంటే గుండె వేగంగా కొట్టుకోవడం అమ్మా. మీకు ఈసీజీలో గుండె మీకు దడ ఉన్నప్పుడు ఈసీజీ తీసి మామూలుగా సాధారణంగా 70 సార్లు 80 సార్లే కొట్టుకుంటుంటే దాన్ని దడ అనం, భయం అనే అంటాం. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం ఉండదు. మీకు అంతగా మానసికంగా ఒత్తిడి ఉంటే మీరు ఒక్కసారి మానసిక సంబంధించిన డాక్టర్కి ఒకసారి చూపించుకుంటే మీకు చాలా వరకు ఇబ్బందులు తగ్గచ్చమ్మా. ఓకే. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ మణిపాల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ చంద్రమోహన్ గారు, గుండె జబ్బుల వైద్య నిపుణులు మనతో ఉన్నారు. గుండె జబ్బుల గురించి సలహాలు సూచనలు డాక్టర్ గారు లైవ్ లో అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సార్, అదేవిధంగా చాలా మందికి కూడా ఛాతీలో నొప్పి వస్తుంటే కొంతమంది గ్యాస్ అనుకుంటారు, కొంతమంది గుండె నొప్పి అనుకుంటారు. అంటే ఈ గుండె నొప్పికి గ్యాస్ నొప్పికి తేడా ఏంటి? మొదట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఇది ప్రెసెంట్ డేస్ లో చాలా సమంజసమైన క్వశ్చన్ అండి. అంటే చాలా మంది నొప్పి రాగానే, ముఖ్యంగా చిన్న వయసు అయితే 40 ఏళ్ళు, ఇప్పుడైతే వయసుతో పెద్ద సంబంధం లేకుండా అందరికీ గుండె జబ్బులు చూస్తున్నాము. ముఖ్యంగా గుండెపోటు కూడా ఒకప్పుడు 60 ఏళ్ళు దాటితే వచ్చే జబ్బులు ఇప్పుడు 40 ఏళ్ళకు కూడా మనం చూస్తున్నాం. లైఫ్ స్టైల్ అలా మారిపోయింది. ఇప్పుడు ముఖ్యంగా నొప్పి వచ్చినప్పుడు ఓకే. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. హలో హలో నాకు కడుపులో పోతుంది. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నా సమస్య చెప్పండి. ముఖ్యంగా నొప్పి వచ్చినప్పుడు, శరీరం లోపల భాగాలు నొప్పి వచ్చినప్పుడు మనకి మంటగా కానీ పట్టేసినట్టు ఉండడం, బిగదీసుకుపోవడం ఉండి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉండి మళ్ళీ తగ్గిపోతుంటే మనకి ఛాతీలో కావచ్చు, పొట్టలో కావచ్చు, ఎక్కడ ఉంది అనే సంబంధం లేకుండా ఫస్ట్ దానికి ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ, గ్యాస్ట్రో ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు చాలా వరకు మనం చూస్తాం గ్యాస్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి అంత ప్రాణాపాయం ఉండదు సాధారణంగా. అంటే గ్యాస్ ఇబ్బందితో చనిపోయిన వాళ్ళు మనం ఎంతమందిని చూస్తాం? చాలా తక్కువ. అదే గుండెపోటు అయితే ఎందుకు భయపడతాం, గుండె నొప్పి అయితే ఎందుకు భయపడతాం? అంటే ప్రాణానికి అపాయం ఉంటుందేమో అనేది మెయిన్ బాధ. కాబట్టి సాధారణంగా మనకి గుండెకి సంబంధించిన నొప్పి అయితే ఈసీజీలో మనకు తెలుస్తుంది. ఈసీజీ అనేది ప్రజెంట్ ఒకప్పుడు చూసుకుంటే ఈసీజీ తీయడం కూడా కష్టంగా ఉండేది పరికరాలకి. ఇప్పుడు ప్రతి ఊళ్ళోనూ పల్లెటూరులో కూడా చాలా వరకు ఈసీజీ అనేది అందుబాటులోకి వచ్చేసింది. అసలు డాక్టర్ వద్దన్నా కానీ మనం ఈసీజీ తీర్చుకోవడం మంచిది. పోతే 100-200 పోవచ్చు డబ్బులు, కానీ దానివల్ల ఒక ప్రాణం నిలబడుద్ది. ఒకవేళ అసలు గుండె నొప్పి కాదంటే కాదని తెలుస్తుంది, అవునంటే అవును అనేది వరకు చాలామందికి అందులో మనకి తెలుస్తుంది. కొంతమందికి గుండె నొప్పి అయినా కానీ ఈసీజీ నార్మల్గా ఉంటుంది. అవసరం పడితే ఒక అరగంట ఆగి మళ్ళీ ఈసీజీ తీయించుకోవాలి అవసరం అయితే. అలా ఫస్ట్ ఈసీజీ అనేది చాలా ముఖ్యం అండి. దాంతో చాలామంది ప్రాణాలను మనల్ని కాపాడచ్చు. సో ఛాతీలో కానీ, పొట్టలో కానీ, బొడ్డు పై భాగం వరకు ఇక్కడ దవడ, ఎడం వైపు దవడ చేయి లాగేస్తున్నా వెంటనే వెళ్ళి దాన్ని అశ్రద్ధ చేయకోకుండా, నా వయసు 30 ఏళ్లే కదా, 40 ఏళ్లే కదా అనేది అశ్రద్ధ చేయకోకుండా ఫస్ట్ వెళ్ళి చూపించుకోవడం మంచిది. హలో, చూపించుకొని ఈసీజీ అనేది చాలా ముఖ్యం. ఈసీజీ తీయించుకుంటే మనకు చాలా వరకు ఇబ్బంది ఉండదు. మేము చాలా మందిని చూస్తాం, 40 ఏళ్ళ వాళ్ళు వచ్చి 2-3 రోజుల ముందు నుంచి వస్తుందండి గ్యాస్ నొప్పి అనుకున్నా. చాలామంది ఈసీజీ తీయించుకొని కూడా బయట దగ్గరలో తిరుగుతుంటారు, ఊరంతా తిరుగుతుంటారు. మా దగ్గరికి వచ్చేసరికి ఈసీజీ చూసి రిపోర్టింగ్కి వస్తుంటారు. కొంతమంది చిన్న చిన్న ల్యాబుల్లో తీయించేసుకొని రిపోర్టింగ్ కూడా వస్తూ ఉంటారు. హలో సార్, నమస్కారం అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నా పేరు పవన్ అండి, మంగళగిరి.
చెప్పండి. డాక్టర్ నమస్తే సార్. డాక్టర్ నమస్తే పవన్ గారు చెప్పండి. సార్ నా పేరు నా వయసు 36 సంవత్సరాలండి. చెప్పండి. బీపీ వచ్చేసి 130/90, 130/100 అలా ఉంటుంది స్టార్టింగ్ లో. ఓకే. 1 year నుంచి టాబ్లెట్స్ వాడుతున్నానండి. ఓకే. నేను ఎప్పుడన్నా డాక్టర్ మంత్లీ చెకప్ వెళ్ళాలనుకున్నప్పుడు బాగా యాంగ్జైటీ అలా గురవుతుంది సార్. కొంచెం గడగా అనిపిస్తూ ఉంటుంది. టాబ్లెట్స్ వచ్చేసి లోనాజిప్ నైట్ టైం వాడుతున్నాను 0.5. చెప్పండి. బీపీకి ఏమో అల్సర్టాన్ వాడుతున్నాను సార్. చెప్పండి. దీనివల్ల హార్ట్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయండి? మీకు 130/90 ఉంటే బీపీకి అసలు మందులు అవసరం లేదండి. బేసికలీ అల్సర్టాన్ లోనాజెప్ బదులు మీకు అల్సర్టాన్ లోనాజెప్ బదులు అటిన్లాల్ అని వస్తుంది. అంటే మీకు దడ కూడా లేకోకుండా బీపీ కూడా కంట్రోల్ అయ్యేలాగా ట్యాబ్లెట్స్ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఉట్టి బీపీ ఉంటుంది, కొంతమందికి బీపీతో పాటు దడ ఉంటుంది. అలాంటప్పుడు మీకు వేరే రకమైన ట్యాబ్లెట్స్ వస్తాయి, అది వాడుకోవాల్సి వస్తుంది. మీరు ఒకసారి వీలుంటే మంగళగిరే కాబట్టి మీరు వీలుంటే మన్పాల్ హాస్పిటల్ రండి ఒకసారి. మేము మందులు సాధారణంగా మేము అలాంటి సలహా ఇవ్వమండి, ఎందుకంటే అది మా వాడడం మంచిది కాదు. అలాగే అలవాటు పడిపోతారు. అది కూడా ఒక మత్తు పానీయం లాంటిదే కదా, అది ఎప్పుడు మంచి సలహా కాదు జీవితాంతం వాడడం. సాధారణంగా ఏదో ఒక 4-5 రోజులకో వారం రోజులకో అలాగా కొంతమంది రాస్తుంటారు, కానీ అలా జీవితాంతం వాడడం అనేది ఎప్పుడు సలహా ఇవ్వం. ఓకే సార్. ఈసీజీ తీసుకొని మన దగ్గరికి వస్తూ ఉంటారు చాలా మంది వస్తూ ఉంటారు. తీరా చూస్తే నొప్పి ఉంటుంది, వాళ్ళు తట్టుకుంటుంటారు, ఉదయం పనుల్లో పడి మర్చిపోతుంటారు, అంతగా ఇబ్బంది పెట్టదు. కానీ మేము చూసేసరికి మాకే భయం వస్తుంది. ఈసీజీ వెంటనే వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి గబాల్ వాళ్ళని పిలిపించేసి చాలామంది అలాగా హాస్పిటల్ వరకు రాకుండా గుండెపోటు వచ్చిన వాళ్ళు 50% చనిపోతారు. నిద్రలో చనిపోయిన వాళ్ళు చూస్తుంటాం. ఇంకొంతమంది హాస్పిటల్ దాకా వచ్చి చనిపోతారు. అంటే కరెక్ట్ టైంలో ఈసీజీ తీసుకున్న వాళ్ళు కాస్త అది ఏంటని కూడా చూసుకుంటే మంచిది. ఎందుకు వచ్చింది మనకి, ఈసీజీ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది చూసుకుని తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 5 నిమిషాల్లో మనం పోయేది ఏముంటుంది జీవితంలో. మెయిన్ ప్రాణం బాగుండాలి కదా, ముఖ్యంగా మధ్య వయసులో వాళ్ళు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. గుండె నొప్పి గ్యాస్ నొప్పి అనేది పేషెంట్ డిసైడ్ చేయలేరు. హలో సార్, నమస్కారం అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో చెప్పండి. ఓకే అండి, మొన్న యాక్సిడెంట్ అయిందండి. మొన్న యాక్సిడెంట్ అయితే కొంచెం గడబడగా ఉందండి ఆ రోజు. సార్ వినపడుతుంది, మీ సమస్యను చెప్పండి సార్. అయితే కొంచెం మొహం మీద స్ట్రెచెస్ పడినాయండి. ఆ స్ట్రెచెస్ పడిన తర్వాత ఎన్ని రోజులు తీసేస్తే మచ్చలు పోతాయండి. మచ్చలు అలాగే ఉంటాయా సార్? ఇది గుండెకు సంబంధించిన జబ్బు గురించి సార్. మీరు గుండెకు సంబంధించి ఏమైనా మీకు ప్రాబ్లం ఉంటే అడగండి సార్. సార్ చెప్పండి సార్. అంటే అది గ్యాస్ నొప్పి గుండె నొప్పి అనేది పేషెంట్గా మనం డిసైడ్ చేసుకునే బదులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు వచ్చింది అని ఒకసారి చూసుకుంటే, ఒకవేళ గుండె నొప్పి అయితే వెంటనే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. గ్యాస్ నొప్పి అయితే మందులు రాయవచ్చు, మహా అయితే ఒక చిన్న టెస్ట్లు ఏమైనా ఉంటాయి అవి చేసి వాళ్ళు చేస్తారు. సో ఫస్ట్ ప్రాణం నిలబడుతారు. సార్ చాలా మంది కూడా నైట్ టైం కొంతమంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల హెవీ అయిపోయి పొట్టలోంచి పైకి కొట్టి కొంతమంది దారిలో కూడా చనిపోతూ ఉంటారు. అంటే ఇది గుండెకి సంబంధించింది అంటారా, గ్యాస్కి సంబంధించింది అంటారా? హలో. సడన్ డెత్ అనేది చాలా వరకు హార్ట్ రిలేటెడే ఉంటుంది. అంత అకస్మాత్తుగా చనిపోయే జబ్బులు చాలా తక్కువ. అంత సడన్గా చనిపోవడం అనేది ఆల్కహాల్ వల్ల, అంటే పేగుల్లో ఏదైనా ఇబ్బంది వచ్చో అలాగే టైం ఇస్తాయి అవి, కొంచెం టైం ఉంటుంది దానికి. అంత సడన్గా 2 నిమిషాలు 3 నిమిషాల్లో ప్రాణం పోయేంత పరిస్థితి సాధారణంగా గుండె జబ్బులకే ఉంటుంది, అంత ప్రమాదం. సార్ అదేవిధంగా కాల్ చేద్దాం. హలో హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్. హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి. అలాగే సార్. చెప్పండి సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి. ఏం లేదు సార్, నా వయసు 45 సార్. ఓకే. మేము పర్వతంలో ఉంటాము. కొంచెం ఈ మధ్య కొంచెం పిక్నిక్ తింటుంటే కొంచెం గుండెలో మంటలాగా వస్తుంది సార్. ఓకే. అది కొంచెం ఇలా ప్రాబ్లం ఏందా, అది నెట్గా మారే అవకాశం ఉందా లేదు, ఏంటి దానివల్ల ప్రాబ్లం ఏంటి? పికిల్స్ తింటేనా అండి, లేకపోతే నడుస్తున్నప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా నొప్పి ఉంటుంది అలాగా?
నొప్పి ఏం లేదు సార్ నాకు. ఈ మధ్య మంట? కొంచెం పికిల్స్ తింటే కొంచెం మంటగా వస్తుంది గుండెల్లో. అదే చెప్తాను. మీరు అనగా కొంచెం చాలా బాధపడ్డాను. నడిచినప్పుడు మెట్లు ఎక్కినప్పుడు ఉండదా అండి? ఏం లేదు సార్, మామూలు కామన్గా ఉంటుంది. ఓకే. బీపీ షుగర్ ఉన్నాయండి? బీపీ షుగర్ ఏం లేదు సార్, హెల్త్ సార్. ఓకే. బెటర్ వచ్చి 45 ఏళ్ళు ఉంది కాబట్టి మీకు ఒకసారి ఈసీజీ కనీసం ఈసీజీ తీసుకోవడం మంచిదండి. బీపీ షుగర్ ఉందా లేదా చూసుకోవడం మంచిదండి. అంటే ఒక్కసారి ఏమైందంటే మధ్యాహ్నం పిక్కిల్ వేసుకుని తిన్నాను, చట్నీ తిన్నా, భోజనం చేశాను. ఈవినింగ్ 4:35 కి నాకు ఒక్కసారిగా గుండెల్లో అంత పట్టేసినట్టు ఊపిరి ఆడక కొంచెం మంచి తాగి ఇది కూడా రాక అసలు మాట కూడా రాలేదు సార్. కొంచెం ఉక్కిరి అయిపోయింది. అదే అది గ్యాస్ ప్రాబ్లం అర్థం కాలేదు, గుండె ప్రాబ్లం అర్థం కాలేదు. ఒక్కసారిగా నాకు ఉక్కిరి అయిపోయి మంచిని కూడా తాగలేకపోయాను, గ్యాస్ అయిపోయాను. మా ఇంట్లో కూడా తెలవలేని ఇది అయిపోయింది. గుండెలంతా మంట చేసే రకంగా వాయిస్ కూడా రాలేదు. అదే ఒకటి కడుపులో అల్సర్ ఉంటే అలాంటివి జరుగుతాయండి. లేదు రెండు మామూలుగా ఏంటంటే ట్రెడ్మిల్ టెస్ట్ అని ఉంటుంది గుండెకి, అది చేస్తాము. అది చేసినప్పుడు రెండిటికి చూసుకోవాలండి. అది చేసినప్పుడు గుండెకి సంబంధించి ఉందా లేకపోతే పేగుల్లో ఏమైనా ఉందా చూసుకొని దాన్ని బట్టి మనం మందులు అనేది ఇస్తాం అన్నమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వార్నింగ్ గా తీసుకోవాలండి. రెండోసారి వచ్చేంత వరకు ఎప్పుడు ఆగకూడదు, ఎప్పుడు ఆగకూడదు. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ మణిపాల్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ చంద్రమోహన్ గారు గుండె జబ్బుల వైద్య నిపుణులు మనతో ఉన్నారు. గుండె జబ్బులకు సంబంధించిన సలహాలు సూచనలు డాక్టర్ గారు లైవ్ లో అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. ఇప్పుడు ఏం చెప్పినట్టే చూడండి, అంటే ఒకసారి వచ్చింది, ఆయన గ్యాస్ అనుకున్నారు. కోరిలేషన్ ఏంటంటే పికిల్ తిన్నాక వచ్చింది. పికిల్స్ అనేది రోజు తింటాం. మనకి ఆంధ్రప్రదేశ్లో పికిల్స్ తినని వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఉన్న పలానా ఎప్పుడు రాంది ఆ ఒక్కరోజు ఎందుకు వచ్చింది? సరే, పికిల్ తింటే మళ్ళీ ఇంకో రోజు కూడా రావాలిగా. ఫుల్ పదార్థాలు ఏదో ఒకటి తింటూనే కాఫీ తాగుతాం, టీ తాగుతాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. సాధారణంగా మనం 40 ఏళ్ళు దాటాక యూనివర్సల్ గైడ్ లైన్స్ ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. మన కారో బైకో ఉంటేనే 6 నెలలకు ఒకసారి బాగున్నా బాగాలేకపోయినా సర్వీస్కి ఇస్తాం. పుట్టిన దగ్గర నుంచి మనం పనిచేస్తున్న అవయవాళ్ళు ఒక్కసారి 40 ఏళ్ళు దాటాక ఒకసారి గుండె ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి, వాటిని హెల్త్ చెకప్స్ అనే పేర్లో ఒక్కో హాస్పిటల్ ఒక్కో రకం పేర్లతో పెట్టుకుంటాం. కానీ ఎవరు ఎలా పెట్టినా ఎన్ని రాయితీలు ఇచ్చినా మనం చూసుకోవాలి, మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం అన్నమాట. సార్, అదేవిధంగా ఈ గుండె పోటు అనేది ఎందుకు వస్తుంది, రాకుండా ఎలా నివారించాలి? గుండెపోటుకి ముఖ్యమైన కారణాలు అది ఒక రోజులో వచ్చేది కాదండి. ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెడు అంటే మనం అలవాట్లు, వయసు, కొన్ని మార్చే రకమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే ట్రీటబుల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని అన్ట్రీటబుల్ థింగ్స్ ఉంటాయి. అంటే వయసును మనం మార్చలేం అలాగా. కానీ మనం మార్చుకోగలిగింది ఏంటంటే షుగర్ జబ్బు, బీపీ, కొలెస్ట్రాల్. హలో సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి. ఓకే. ఏం ఆపరేషన్ చేశారు? బైపాస్ ఆపరేషనా లేకపోతే వాల్వ్ ఆపరేషన్ చేశారు? బైపాస్. మీరు రెగ్యులర్ గా చూపించుకుంటారా డాక్టర్ దగ్గర? ఓకే. జంక్ ఫుడ్స్ అనేది మానేయాలండి. జంక్ ఫుడ్స్ అనేది వీలైనంత వరకు మానేయాలి. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి కనీసం చూపించుకొని ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూపించుకోవాలండి. వాకింగ్, ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలండి. ఏరోబిక్ అంటే నడక. మనకు తెలిసిన వాటిలో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ అంటే స్విమ్మింగ్, జాగింగ్, యోగా అయినా పర్లేదండి. యోగా కూడా చేసుకోవచ్చు. మనం ఎంతసేపు చేసామనేది ముఖ్యం. కనీసం రోజుకి అరగంట సేపు వారంలో 5 రోజులకి ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. ఇవి మనం చేయగలిగిన ఇవన్నీ చేసుకుంటూ మందులు మానేయద్దండి. ముఖ్యం. చాలా మంది నేను 5 ఏళ్ళు బాగున్నాను కదా మందులు మానేస్తుంటారు. అలాంటి పని మాత్రం చేయొచ్చు. ఓకే.
ఏం పర్లేదండి, ఏదో ఒకటి చేసుకోవచ్చు. అరగంట సేపు వ్యాయామం చేస్తే చాలు మనకి. చేసి మీరు 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటూ ఉండండి కనీసం. ఓకే సార్, షుగర్ తగ్గించవచ్చు, బీపీ తగ్గించవచ్చు. షుగర్ తగ్గించవచ్చు, బీపీ తగ్గించవచ్చు, కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు మేమైనా హాస్పిటల్లో చూడండి, చాలా వరకు కొన్ని డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సాఫ్ట్వేర్ వీళ్ళు తీసుకున్న ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కూర్చొని చేసే పనులు ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ ఉంటుంది కానీ ఫిజికల్ స్ట్రెస్ ఉండదు. సో ఇంటికి వెళ్ళాక కానీ లేకపోతే మార్నింగ్ కానీ కాస్త ఎక్సర్సైజ్ చేయడం, ఇప్పుడు చెప్పినట్టు పేషెంట్ అయినట్టు ఏం చేయాలని ఒక అరగంట పాటు కాస్త స్పీడ్ వాకింగ్ చేయడం, అంటే అది కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకోవాలి ఎక్సర్సైజ్. లేకపోతే మనం ఈరోజు కంప్లీట్ కాదని మనం అనుకోవాలి. టిఫిన్, లంచ్, డిన్నర్ ఎలా చేసుకోవాలి. ప్లస్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్, అంటే ఇలా జంక్ ఫుడ్స్ అవి వీలైనంత వరకు మానేసి ఎక్కువ ఫ్రెష్ ఫుడ్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవడం, ఇలాగ చేసుకోవడం. స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే అస్సలు వాటి జోలికి వెళ్ళకూడదు. హలో సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఏంటండి? హై బీపీ. ఓకే ఓకే. ఏ ఊరండి మీది? అవినిగడ్డ. ఓకే, అవినిగడ్డ. బీపీ కంట్రోల్ రాకపోవడం అనేది అంటూ ఏమి ఉండదండి. సాధారణంగా దానికి కావాల్సినంత డోసు సరిపడా మందులు కంపల్సరీ వాడాలి. కొంతమంది ఒక టాబ్లెట్ వాడి నేను వాడుతున్నాను తగ్గట్లేదు అనుకుంటారు. అలా కుదరదండి. అవసరమైతే 2-3 టాబ్లెట్లు పెట్టాల్సి రావచ్చు. చిన్న వయసులో మీకు బీపీ వచ్చింది కాబట్టి ప్రత్యేకించి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా థైరాయిడ్. అదేలేండి. అంటే మీ హైట్ ఎంత అండి? 5'7". వెయిట్ తగ్గాలి, కానీ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు మేము ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పము. కాబట్టి ఫస్ట్ బీపీ తగ్గాలండి. అంటే ప్రత్యేకించి ఏమైనా కారణాలు ఉన్నాయా? చిన్న వయసులో బీపీ వచ్చింది కాబట్టి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అవి చూసుకోవాలండి. అవి టెస్టులు చేసి చూసి 95% మందికి ఎలాంటి కారణాలు ఉండవు. ఒకవేళ ఏ కారణాలు లేకపోతే మేము టాబ్లెట్స్ పెడతాము. చెప్పినప్పుడు వచ్చి చూపించుకుంటే సాధారణంగా 2-3 నెలల్లో కంట్రోల్కి వచ్చేస్తుందండి బీపీ. సార్, మామూలుగా మనం పడుకున్నప్పుడు సైడ్ కి హ్యాండ్ స్టక్ చేసినట్టు, బ్లడ్ సర్క్యులేషన్ క్లాట్ అయినట్టు పెయినింగ్ ఉంటాం. అంటే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు పడుకుంటే అలా అనిపిస్తుందండి. సాధారణంగా అటు ఇటు మనకి టర్న్ అవుతుండాలి. మనమైనా ఇప్పుడు సినిమాలో చూసి ఒకేలా అలా కూర్చొని ఉంటే లీనమైపోతే కాలు చేతి మీరు ఎక్కిపోవాలి. అలాగా ఒకే డైరెక్షన్ లో మనం పడుకొని ఉంటే మీరు అది ఆ ఇబ్బంది అనేది ఎవరికైనా ఉంటుందండి. అలవాటు మార్చుకోవాలి. కొంచెం నిద్రలో కాస్త కొంచెం మీకు ఎలా ఉన్నా అటు ఇటు దొరుకుతూ ఉండాలి. సార్, గుండెపోటు గురించి మనం మాట్లాడుతున్నాం. రాకుండా ఎలా నివారించాలి అంటే వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి వచ్చిన తర్వాత ఫస్ట్ రాకుండా చూసుకోవాలండి విషయం. ఎందుకంటే అవన్నీ మన అలవాట్లు, మన లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న జబ్బులు ఇవన్నీ. ముఖ్యంగా అందులో ఇప్పుడు డయాబెటీస్ ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి మన దేశంలో, అంత చిన్న వయసులో వాళ్ళే. ఒకసారి వచ్చిన తర్వాత ఏంటంటే గుండెకి మచ్చపడుతుంది. గుండెకి ఎప్పుడైతే గుండెపోటు ఎందుకు వస్తుంటే, గుండెకి ఒక రక్తనాళం ఏదైనా బ్లాక్ అయినప్పుడు గుండెకి నొప్పి వస్తుంది. హలో సార్, నమస్కారం అండి. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్, నా పేరు రమణయ్య అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి రమణయ్య గారు, చెప్పండి. సార్, ఇప్పుడు మన హార్ట్ నొప్పి అనేది అసలు ఎలా వస్తుంది? రాకుండా ఉండడానికి ముందుగా జాగ్రత్తలు ఏంటి? ఏమన్నా ముందుగా ప్రికాషన్స్ ఏమన్నా మనకి నొప్పి వచ్చేటప్పుడు ముందుగా మనకి ఏమన్నా ప్రికాషన్స్ ఏమన్నా కనపడతాయా? ఏ నొప్పి వస్తే గుండెల్లో మనకి హార్ట్ అటాక్ అనేది, అంటే గ్యాస్ ట్రబుల్ వల్ల కూడా నొప్పి వస్తుంది కొన్నిసార్లు. మనకి హార్ట్ నొప్పి అనేది ఎట్లా వచ్చి మనకి హార్ట్ నొప్పి అని తెలుస్తుంది? అది రాకుండా మనం ముందుగా జాగ్రత్తలు ఏమన్నా ఫుడ్ కానీ లేదా ఎలా తీసుకోవాలి కొంచెం తెలియజేస్తారా సార్? ఫస్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మీ వయసు ఎంత అండి? నా వయసు 62 సంవత్సరాలు సార్. షుగర్, బీపీ ఉన్నాయండి? ఏం లేవు సార్. అంటే ఏం లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. వేళ ఏమన్నా ఏజ్ ఎక్కువ వస్తాయేమోనో, ముందుగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ నొప్పి అయితే గుండెల్లో మనకి హార్ట్ నొప్పిగా మనం పరిగణించచ్చు అనే ఒక విషయం మీద సార్. ఎప్పుడైనా హెల్త్ చెకప్ చేయించుకున్నారండి? సార్, ఈ హెల్త్ చెకప్ ఒకసారి చేయించుకున్నాం సార్.
ఓకే. కొంచెం లైట్ గా గుండెల్లో ఏదో నొప్పిగా వస్తుంది, అంటే సూది పొడిచినట్టు 1 నిమిషం ఉండేది వెళ్ళిపోతుంది సార్. అప్పుడు ఒకసారి నొప్పి చూపించుకుంటే అది కాదండి అని అన్నారు. ఓకే. ఎప్పుడైనా నొప్పి వచ్చినప్పుడు కానీ నాకు ఒకవేళ ఈ హార్ట్ నొప్పేమో అని చెప్పేసి ఒక విధమైన డౌట్ సార్. దానికి ముందుగానే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి రాకుండాను, ఒకవేళ వస్తే ఎటువంటి నొప్పి వస్తే మనకి హార్ట్ నొప్పి అని పరిగణించవచ్చు, ఒక్కసారి తెలియజేస్తారు సార్. అలా ఇప్పుడు మాట్లాడినట్టే మీ వయసును ఎవరు మార్చలేరండి. కాబట్టి షుగర్ బీపీ ఉందా అనేది సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చూసుకుంటుండండి. హెల్తీ ఫుడ్ తీసుకోండి. వినపడుతుందా? హలో హలో చెప్పండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం అనేది ఇంతసేపు అదే మనం మాట్లాడాం. హెల్తీ ఫుడ్ తీసుకోవడం. ఇప్పుడు ఆయనకు షుగర్ బీపీ లేదన్నారు, లేదు 64 ఏళ్ళు 65 ఏళ్లలో రాకూడదని లేదు. అలాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి షుగర్ ఉందా బీపీ ఉందా అనేది చెక్ చేసుకోవడం, వేరే ఇబ్బందులు లేకపోతే వాకింగ్ చేయడం, ఇవన్నీ చేస్తే సాధారణంగా మనం చేయగలిగింది అదేనండి. సాధారణంగా వాటితో ఇంతవరకు లాస్ట్ టైం హెల్త్ చెకప్ చేసినప్పుడు కూడా ఏం లేదన్నారు కాబట్టి సాధారణంగా వీలైనంత వరకు రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా నొప్పి వస్తే సాధారణంగా ఆయనకి ఏదో కూర్చుకున్నట్టు నొప్పి ఉంది అని ఒక దగ్గర కూర్చుకున్నట్టు నొప్పికి మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. సాధారణంగా గుండెకి నొప్పి వస్తే ఇక్కడ అంతా ఛాతీ అంతా బరువుగా అనిపించడం, బొడ్డు పై భాగంలో, లేకపోతే ఇక్కడ దవడ లాగేయడం ఒక 5-10 నిమిషాల వరకు కనీసం ఉంటుందండి. అది ఏదో అలా వచ్చి ఒక సూది కూర్చున్నట్టు చేసి వెళ్ళిపోదు. బరువుగా అనిపించి కొంతమందికి చెమటలు పడతాయి, నాకు లోపల ఏదో అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ మనకి తెలుస్తుంది, ఏదో పట్టేసింది అనేది. అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు అసలు ఆగకూడదండి. అలాంటి వాళ్ళు అందరూ సాధారణంగా చూడండి ఐసీయూలోనే అడ్మిట్ అవుతుంటారు. వాళ్ళకి ఏదో ఒక ఆపరేషన్ పడుతుంటుంది. సో అలాంటివి జరిగినప్పుడు మాత్రం ఫస్ట్ వెంటనే వెళ్ళిపోయి నేను అదే చెప్పి ఈసీజీ తీసుకోవాలి. సో నొప్పి అనేది బరువుగా కానీ మంటగా కానీ మనం డిస్క్రైబ్ ఒక దగ్గర ఇక్కడ ఉందండి మనం చెప్పలేం, ఇక్కడంతా ఉందండి అని చెప్తాం, ఇక్కడంతా పట్టేసినట్టుందని చెప్తాం. ఇక్కడ ఒక దగ్గరే ఉందని చెప్పడానికి రాదనమాట. అంతా ఇక్కడంతా ఏదో బరువుగా ఉందండి, ఏదో పట్టేసినట్టు ఉందండి, మంటగా ఉందండి, ఉండలేకపోతున్నాను, అటు ఇటు కదిలినా కానీ తగ్గట్లేదు అనే ఒక దాన్ని తగ్గించుకోవడానికి ఏదేదో చేస్తారు కానీ కుదరదు అనమాట. నీళ్లు తాగుతారు, బాత్రూమ్కి వెళ్ళి వస్తారు, కొంతమంది తగ్గదు. సో అలాంటిది వచ్చి ఒక 5-10 నిమిషాలు ఉండి కొంతమంది వార్నింగ్ లాగా వచ్చి తగ్గిపోద్ది. కానీ అలా తగ్గినా కానీ మనం నెక్స్ట్ వెంటనే వెళ్ళి చూపించుకోవడం మంచిది. రెండోసారి వచ్చేంత వరకు ఆగద్దు. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సలహాలను సూచనలు అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే బస్, ఇది నాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరొక హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.